గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 4th April 2025. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. సో ఇక్కడ వివిధ పత్రికలు వచ్చిన వార్తలకు అనుగుణంగా ముఖ్యంగా ఇక్కడ నేను పికప్ చేసినది మీకు తెలుసు. ఫండమెంటల్ షేర్ గురించి పికప్ చేస్తా. ఎప్పుడైతే షేర్ ఫండమెంటల్ షేర్ మూలంగా పికప్ మూలంగా ఏమైతే ఒకవేళ షేర్ ఈరోజు పెరిగి తగ్గినా కానీ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ముఖ్యంగా ఈరోజు ఈ వార్తలు బట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ షేర్లో ఆ వార్తలో స్ట్రెంత్ ఉంటుంది. బట్ ఈరోజు ఎప్పుడైతే గ్యాప్ అప్ 5% ఎక్కువ అవుతుందని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవాలి. అండ్ కొనే ముందు కూడా మన వీటి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది ఈ షేర్ మీద. ఆ టెక్నికల్ అనాలిసిస్ బట్టి మనం షేర్ కొనాలి. ఇది ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ ఎంత ముఖ్యమో టెక్నికల్ అనాలిసిస్ అంతే ముఖ్యమో. టెక్నికల్ అనాలిసిస్గా ఆ షేర్ ఏ దశలో ఉందో మనకు తెలుస్తుంది. అది గుర్తించండి. సో ఈనాడులో హీరో మోటార్స్కు సంబంధించిన వార్త వచ్చింది. 12% మంత్లీ డేటా కింద 5,49,607 వెహికల్స్ సేల్ అంటూ 12%. సో దీని మూలంగా మిగతా వెహికల్స్ కూడా అప్లో ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో అమెరికా మార్కెట్లో క్రాష్ అని వార్త వచ్చింది. నిన్న ఘోరంగా మార్కెట్ పడింది. మీరు మన డాటాలో చూసుంటారు. సో అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం 2 వీలర్స్ కూడా అక్కడ మంచి గ్రోత్ ఉన్నట్టు వార్త వచ్చింది. సో 2 వీలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆటోకి సంబంధించిన షేర్స్, ఆటో యాన్సిలరీ షేర్స్ పెరిగే అవకాశం ఉంది. ట్రెండింగ్ షేర్ కూడా బెల్లు అండ్ ట్రైడెంట్ ఉంది. బెల్లు మీకు చెప్పిన ప్రతిసారి కూడా ఇది 300 దాకా వచ్చేసి మరి కిందకు వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 300కి ఉంది. ఎందుకు ఆల్రెడీ దీనికి 350, 500 టార్గెట్ ఉంది. ఇది ఎప్పుడైతే ఈ షేరు తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకోకపోవచ్చు. ట్రైడెంట్ నిన్న మన ట్రంప్ 26% ఇండియన్ మీద టార్గెట్ ఇచ్చినా కానీ నిన్న టెక్స్టైల్ షేర్స్ పెరిగాయి. దానికి కారణం ఏంటంటే మిగతా కంట్రీస్లో కన్నా మన ఇండియా 20% తక్కువ. అదే బంగ్లాదేశ్ కానీ అదర్ పాకిస్తాన్ లాంటిలో మన టారిఫ్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకోసం షేర్స్ పెరిగా గుర్తించండి. నెక్స్ట్ వార్త వచ్చింది ఎన్ఎస్ఎస్ మీద. అది ఒక 2,000 crores మన అసెట్స్ సెక్యులరైజేషన్ అంటే ఫండ్స్ సమీకరణలో ఉంది, గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఇటాచి ఎనర్జీ అండ్ బిహెచ్ఎల్ 2 ఎమో పెట్టుకుంది. దానికి ఒక కాంట్రాక్ట్ వచ్చిన వార్త వచ్చింది, అది గుర్తించండి. లారెన్స్ ల్యాబ్ కూడా మీకు ఒక మంచి వార్త వచ్చింది. అది సుమారు 5,000 క్యాపెక్స్ ఆంధ్రప్రదేశ్ పెట్టబోతున్నట్టు, అది గుర్తించండి. అండ్ బ్రోకర్ కాల్ కింద మన బిజినెస్ లైన్ వాళ్ళు ఆటోమేటిక్ గ్లోబల్ ఇచ్చారు. సో దీని టెక్నికల్ మనం చూద్దాము. రిలయన్స్ టైప్ ప్రకారము ఇండియా మన దీని గురించి టెక్స్టైల్ గురించి ఇందాక చెప్పిన టెక్స్టైల్ గురించి షేర్స్ అని ఇచ్చారు. ఎందుకంటే టెక్స్టైల్ మన ఇండియా USA 26% చేస్తే చైనా 54%, వియత్నాం 37%, బంగ్లాదేశ్ 30%, పాకిస్తాన్ 30%, 46%. అంటే మన చైనా 54%, వియత్నాం 46%, బంగ్లాదేశ్ 37%, పాకిస్తాన్ 30%. సో మన ఇండియా 26 కాబట్టి అందుకోసం టెక్స్టైల్ షేర్స్ పెరిగాయి. అంటే కూడా మన కోతలో కూడా మన కట్లో కూడా మనకు తక్కువ ఉందనే ఉద్దేశంతోనే మన షేర్ పెరిగా. ఇవన్నీ గుర్తించండి. గోకులాస్ ఎక్స్పోర్టు, రైమండ్, సంగము, ఇండియా కౌంట్ ఇండస్ట్రీ, సిఆర్ఆమ్, ఇవన్నీ మన గార్మెంట్స్, ట్రైడెంట్. సో ఇవి కొద్దిగా మన టెక్స్టైల్ షేర్ పెరగడానికి అవకాశం గుర్తించండి. బుల్లిష్ షేర్ కింద జేఎన్కే బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆర్బీఐ పాలసీ 9 కాబట్టి ఆ బ్యాంక్ షేర్ అన్ని పెరుగుతున్నాయి. సో ఈరోజు బ్యాంక్స్ ఎక్కువ కవర్ అయినా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ జియో ఫైనాన్షియల్ ఏమో పెట్టుకున్నట్టు ఆల్రెడీ ఉంది. అది నిన్న కొంత ఫండ్స్ కూడా ఫ్యూజ్ చేసిన వార్త వచ్చింది. ఫ్యూజ్డ్ బ్లాక్ రాక్తో గుర్తించండి. స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద వర్ధమన్ టెక్స్టైల్ అండ్ కెనరా బ్యాంకు. కెనరా బ్యాంక్ ఏ తెలుస్తుంది చెప్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 ఉంది, 100 పోవడానికి రైజ్ ఉంది. సో ఈ రెండు కూడా ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాయి, గుర్తించండి. CNBC 18 ప్రకారము మన ఐడిబిఐ బ్యాంక్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు డిపాజిట్ 12% అప్పు, అడ్వాన్స్ 16% అప్పు. సో ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి మన బ్యాంక్ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా ప్రధాన వార్తలు. సో ఈ వార్తల యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. దాని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మీకు చార్ట్ బట్టి కూడా ఈ లెవెల్ తెలుస్తుంది. ఇది మన క్యాండిల్స్ని బట్టి. అది కాక ఇక్కడ 2 ఇండికేటర్స్ మనం ఇక్కడ వాడాము. ఒకటి RS అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. షేర్లో స్ట్రెంత్ ఉంది చెప్తుంది. ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటే స్ట్రెంత్ ఉన్నట్టు, బిలో ఉంటే డౌన్ఫాల్ కింద గుర్తించండి. అక్కడ మూవింగ్ యావరేజెస్ కూడా ఉంది. 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఈ షేర్ దీనిపైన ఉంటుందో కంప్లీట్ ఎండింగ్ ఉన్నట్టు, కనీసం 1-2 యావరేజ్ మీ పైన ఉన్నప్పుడే షేర్ కొనడానికి బాగా ఉండాలి. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ కింద ఉన్న షేర్ ఉంటే దాన్ని కొనడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే పెరగడానికి టైం తీసుకుంటుంది, గుర్తించండి. ఇక్కడ సిల్వర్ బీస్ గురించి ఇచ్చాము. సిల్వర్ బీ ఇక్కడ ప్రస్తుతం 93 రూపీస్ 29 పైసలు ఉంది.
నిన్న 3 రూపీస్ 56 తగ్గింది. లోయెస్ట్ 76 రూపీస్, హైయెస్ట్ 100 రూపీస్. టెక్నికల్గా ఇది డౌన్ అయింది, 45 అయింది. ఇక మూవింగ్ ఆల్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి ఇది తగ్గడానికి అవకాశం ఉంది ముందుగా. గోల్డ్ పీస్ కూడా ప్రస్తుతం 75 రూపీస్ 80 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 80 రూపీస్. ఇది కూడా టెక్నికల్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది 6 ఉంది. ఆల్మోస్ట్ ఇది మూవింగ్ ఆల్ పైన కాబట్టి ఇది ముందుకు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జియో ఫైనాన్స్ ప్రస్తుతం 230 రూపీస్ ఉంది. నిన్న కూడా 60 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ లోయెస్ట్ 199, హైయెస్ట్ 394. సో ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్ ఇప్పుడు ఇది బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే RSI 53 ఉంది. RSI 53 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ ఆఫ్ చేస్తూ ఇక్కడ ఓన్లీ 20 డేస్ క్రాస్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ట్రెండింగ్ కూడా చెప్పవచ్చు, ఎందుకంటే 4th మార్చ్ నుంచి కూడా తగ్గకుండా పైకి మధ్యలో తగ్గకుండా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇది టెక్నికల్గా పెరగాలంటే 280 క్రాస్ అయిన తర్వాతనే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది వెల్స్పన్ సంబంధించింది, ఇది కూడా మన టెక్స్టైల్ సంబంధించింది కాబట్టి అందుకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి కంపెనీ, మంచి గ్రూప్ వాళ్ళది. ఫండమెంటల్ కంపెనీ 134 రూపీస్ ఉంది. లోయెస్ట్ 104, హైయెస్ట్ 212. మనం కూడా వార్తల్లో చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి థర్డ్ మార్చ్ నుంచి 103 రూపీస్ పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు టారిఫ్ మూలం కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ టెక్నికల్గా బాగా 56 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ ప్రకారం ఇది 146 క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా అక్యుపేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జమున ఆటో ఇండస్ట్రీ ఆటో షేర్స్ వెళ్ళినప్పుడు దానికి యాంగిల్కి సంబంధించిన దాన్ని విడిభాగాలకు సంబంధించిన షేర్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జమున ఆటో మంచి లెవెల్లో వచ్చింది, తక్కువ రేట్ ఉంది. ఇంతకుముందు ఒక రీల్లో పెట్టాము 76 రూపీస్, ఆల్మోస్ట్ 77 రూపీస్ ఉంది. లోయెస్ట్ 69 రూపీస్, హైయెస్ట్ 49. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది, 49 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అరెస్ట్ అయింది, అంటే తగ్గడం అరెస్ట్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 99 అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కనీసం 100 డేస్ మూవింగ్ 90 దాటితే ముందు పెరిగే అవకాశం ఉంది. ఇది వాచ్ లిస్ట్ ఉంచుకోవాల్సింది. ట్రైడెంట్ ఒకప్పుడు బాగా వెళ్ళిన షేరు, ఈ షేర్ ప్రస్తుతం 27 రూపీస్ ఉంది. లోయెస్ట్ 24, హైయెస్ట్ 40. ఇది కూడా నిన్న కొద్దిగా లైమ్లైట్ వచ్చింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇది కూడా మన ఫారెన్స్కు మన సప్లై చేస్తుంది. ఇప్పుడు టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 58 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టాప్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయి నిన్న ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. బట్ ఇది ఎప్పుడైతే 32 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. అండ్ వర్ధమ టెక్స్టైల్ ప్రతిసారి చెప్పిన ఫండమెంటల్ కంపెనీ నిన్న ఒకటేసారి 74 రూపీస్ పెరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఏర్పడుతుంది. అండ్ RSI కూడా జంప్ అయ్యి 75 అయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ నిన్న ఒకటే రోజులో 20 డేస్ 100 డేస్ 50 120 200 డేస్ మూవింగ్ క్రాస్ అయింది. 70 రూపీస్ పెరిగి ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. గుర్తించి మంచి ఫండమెంటల్ కంపెనీ. BL కూడా ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా ఆల్మోస్ట్ 300 క్రాస్ అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇది 28 వచ్చేసి ఈరోజు 287 ఉంది, మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 219 లోయెస్ట్, 340 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగానే ఉంది, 52 ఉంది. ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ 100 క్రాస్ అయింది. ఇక్కడ ఓన్లీ ఒక 50 డేస్ మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ 287 క్రాస్ అయి ఉంది అనుకోవచ్చు. ఈరోజు పెరగడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ ఉంది. BHEL ప్రస్తుతం 218, లోయెస్ట్ 176, హైయెస్ట్ 335. ఈ టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయింది. 62 ఉంది RSI. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అయింది. 218 60 ఆల్మోస్ట్ ఉంది. బట్ ఇక్కడ 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. 227 క్రాస్ అయితే ముందు పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. లారెస్ ల్యాబ్లో మంచి వార్త వచ్చింది. 5000 క్యాపెక్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 620 రూపీస్ ఉంది. లోయెస్ట్ 385, హైయెస్ట్ 646. ఇది కూడా టెక్నికల్ బాగుంది, 60 ఉంది. ఇది కూడా మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 12th మార్చ్ నుంచే మూవింగ్ అవర్స్ పైన ఉంది, ట్రేడ్ అవుతుంది. మధ్యలో 2 తగ్గి నిన్న పెరిగింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 12 పెరిగింది. ఇప్పుడు ఈ వార్త వచ్చింది. నిన్న వార్త కొద్దిగా మెటీరియల్స్ కావచ్చు, బట్ ఇది ట్రెండింగ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. డాటా మెటీరియల్ గ్లోబ్ మన బిజినెస్ లైవ్ వాళ్ళు మన ట్రెండింగ్ షేర్ కింద ఇచ్చారు, బ్రోకర్ కాల్ కింద. ప్రస్తుతం 640 ఉంది. లోయెస్ట్ 450, హైయెస్ట్ 740. ఈ టెక్నికల్ చూస్తే టెక్నికల్గా ఇది బాగానే ఉంది. RSI 56 ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరగడానికి ఆస్కారం ఉంది. బట్ ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ అవుతుంది. ఎప్పుడైతే 660 క్రాస్ అవుతుందో 690, 720 పోయే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్ BL చాలా రోజులు చెప్తున్నామా. మా కెనరా బ్యాంకు అండ్ BL
మన 30th సెప్టెంబర్ నుంచి BLM నిఫ్టీలో జాయిన్ అయింది. కెనరా బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ అయింది. అప్పటి నుంచి తగ్గి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కింద నుంచి 8 నుంచి పెరగడం స్టార్ట్ చేసింది. నేను కూడా 3 రూపీస్ పెరిగింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. ఎప్పుడైతే 97 క్రాస్ అవుతుందో ముందు పెరిగే అవకాశం ఉంది. RSI కూడా బాగుంది 65. సో ఈ షేర్ను ఒక 6 మంత్స్ కోసం 1 ఇయర్ కోసం పెంచుకుంటే ఒక 20 to 40% పెరిగే అవకాశం ఉంది. అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కూడా మంచి బ్యాంక్ అని చాలాసార్లు చెప్పాము. నిన్న పెరిగింది 4 రూపీస్. ఇది కూడా కిందలో నుంచి పెరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ 90 రూపీస్ నుంచి పెరిగింది. ఇప్పుడు 98, 99 ఉంది. సో ఇది కూడా ముందు పెరగడానికి వస్తుంది. బట్ 101 క్రాస్ అవుతే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. RSI కూడా బాగుంది 57. ఐడియా బ్యాంక్ మీద ఒక వార్త వచ్చింది. ఫండమెంటల్ కంపెనీ 80 రూపీస్ ఉంది. లోయెస్ట్ 66, హైయెస్ట్ 107. ఈ టెక్నికల్ ప్రకారం RSI బాగుంది 67. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ నిన్ననే క్రాస్ అయింది 217. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ 4 మూవింగ్ హౌస్ క్రాస్ అయింది కాబట్టి 10లో ఉంది. ముందు పెరగడానికి అవకాశం ఉంది. ముందు కూడా 9th RBI పాలసీ ఉంది కాబట్టి షేర్ అన్నీ పెరగడానికి అవకాశం ఉంది. అట్లా గుర్తించండి. వీళ్ళు మన ప్రతి వార్తను కూడా టెక్నికల్గా చూస్తూ దాని యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తూ షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. సో ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీటర్.